కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించినప్పుడు వాటిలో ఎక్కువగా ఆకర్షించిన పథకం మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేరకు ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేసి ఆపై ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మహాలక్ష్మి పథకాన్ని ముందుగా ప్రారంభిస్తారని, మహిళలకి నెలకు 2,500 రూపాయలు ఇచ్చి తద్వారా మహిళల మనలు పొంది రాబో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందుతారని అందరూ భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుగా ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఆ అమౌంట్ను 10 లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ఆ పైన బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఆపై గృహజ్యోతి మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్ పథకాలను అయితే ప్రారంభించింది. అందరూ ఊహించినట్టుగా మహిళలకి నెలకు 2,500 రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించడం అనేది జరగలేదు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకి నెలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, త్వరలో ఎలక్షన్ రానున్నాయి కనుక ఈ పథకానికి బ్రేక్ పడనుందా, లేకపోతే ఎలక్షన్ కు ముందే ఈ పథకాన్ని అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వారి ఖాతాలో 2,500 రూపాయలు వేయనుందా అనే అంశంపై మనకు తాజా సమాచారం అయితే అందుతూ ఉందండి. ఈ మహాలక్ష్మి 2,500 రూపాయల అమౌంట్కు సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షనర్ల సమాచారం కావచ్చు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తుంటాను. మీకు ఈ సమాచారం కావాలి అనుకుంటే గనక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా ఖచ్చితమైన సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకుని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, తాజాగా భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 12వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ లో ఈ ఇందిరమ్మ ఇల్లు పథకంతో పాటు మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు వారి ఖాతాలో జమ చేసే పథకానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొనుందని మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయండి. ఈ మేరకు మార్చి 12వ తేదీన ఈ ఇందిరమ్మ ఇల్లు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం గైడ్ లైన్స్ ను విడుదల చేయడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా చేపట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఇందిరమ్మ ఇల్లు, ఈ మహాలక్ష్మి పథకాన్ని 100% అమలు చేసి ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలకైతే వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉందండి. ఈ మేరకు 12వ తేదీన రాష్ట్ర కేబినెట్ ఈ 2 పథకాలకు విధి విధానాలను ఖరారు చేసి ఆపై వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అయితే చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 బడ్జెట్ కేటాయింపుల్లో ఈ మహాలక్ష్మి పథకానికి గాను మహిళలకు 2,500 సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఈ మహాలక్ష్మి పథకానికి రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు కాబట్టి కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీని కూడా 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 నెలలు కావస్తుంది. మహిళలందరూ కూడా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి తమ ఖాతాలో 2,500 రూపాయలు ఎప్పుడు జమ అవుతుందా అని చెప్పి ఆశగా అయితే ఎదురు చూస్తున్నారండి. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయకముందే లబ్ధిదారులను అయితే ఎంపిక చేసి వారి ఖాతాలో ఈ అమౌంట్ను జమ చేసి తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 14 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 12వ తేదీ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు 2,500 రూపాయల అమౌంట్ విషయం కానీ ఏదైనా సరే తాజా సమాచారం రాగానే వెంటనే నేను మీకు ఉన్నట్టుగా తెలియజేస్తాను. మీకు ఈ సమాచారం కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.